క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మూసీ నది ప్రక్షాళన మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాల లెక్కలను ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం 2166 నిర్మాణాలను గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో మూసీ రివర్ బెడ్ లోనే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్ లో 1595, మేడ్చల్లో 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాలు గుర్తించగా త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వం కూల్చివేయనుంది. మరోవైపు మూసీ నిర్వాసితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. బాధితుల వివరాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది ప్రాంతంలో రీసర్వే చేస్తున్నారు అధికారులు. గతంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు, నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి 3 జిల్లాల కలెక్టర్లు నివేదికను సమర్పించారు. వాటి ఆధారంగా నిర్మాణాలను గుర్తించారు. నదీ గర్భంలోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. అయితే వీటిని తొలగిస్తే ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం గుర్తించింది. వారిని ఖాళీ చేయించుకుంటే ముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రీసర్వే జరుగుతోంది. సర్వేల ఆధారంగా నిర్వాసితులు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్లో మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చైతన్యపురి డివిజన్లోని సత్యనగర్, మారుతినగర్లో సర్వే కోసం అధికారులు వెళ్లారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సర్వేని అడ్డుకున్నారు. ఆక్రమణల పేరుతో తమ రోడ్డున పడేస్తున్నారని బాధితులు వాపోయారు. 20-30 ఏళ్లుగా తాము ఇక్కడ ఉంటున్నామని ఇప్పుడొచ్చి ఆక్రమణలు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరిగారు. ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ఏదో తక్కువ రేట్లో ఉంది, మనకు అందుబాటులో దూరమైనా సరే అని చెప్పాలని ఏదో అది కూడా లేఅవుట్లు చేసిన వాటిల్లోనే మేము అధికారికంగా పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీకి మరి రిజిస్ట్రేషన్లు చేసుకొని మాకు వాటర్ వర్క్స్ కానీ కరెంటు వాళ్ళు కానీ ఎవరి దగ్గర కూడా మేము ₹1 లంచం ఇవ్వకుండా మరి ఈ కట్టడాలు అనేది నిర్మించుకోవడం జరిగింది. మరి వీటిని ఇప్పుడు వచ్చేసి ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారంగా ఫిజికల్గా మరి ఇక్కడ మేము ఉండే ఏరియాలో దగ్గర 50-60 ఫీట్ల లోతులో ఉంటుంది మూసీ. మరి అంత లోతులో మరి ఈ మూసీ ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు. ఎఫ్టీఎల్ అని అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే నీరు వచ్చే ప్రదేశాలు. ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో వరదలు వచ్చే ప్రదేశాలని ఎఫ్టీఎల్ అంటారు. మరి ఆ ఎఫ్టీఎల్ గత 100 సంవత్సరాలు కానీ 200 సంవత్సరాల నుంచి కానీ మా పెద్ద తరతరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు చూసిన దాఖలాలు లేవు ఇక్కడ. మరి అయినా కూడా ఎఫ్టీఎల్ అని డ్రోన్ సర్వే అని చెప్పని ఒక దగ్గర 10 మీటర్లు అంటారు, ఒక దగ్గర 20 మీటర్లు అంటారు. వాళ్ళకి అనుకూలమైన చోట ఏదో పాము మెలికలు తిప్పినట్టుగా 150 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా అనుకూలం ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ 10 మీటర్లు తీసుకొని మరి ఆ ఎఫ్టీఎల్ ఏంటో, బఫర్ జోన్ ఏంటో, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండ్రు? మరి సరే అవన్నీ తప్పు, రిజిస్ట్రేషన్ కూడా తప్పు అని అంటే మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకు ఉంది నది, పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు, ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు, మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేపెప్పుడో మీద వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హైరైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అది ఎట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవిత కాలాలు దారపోసారు. మా పెద్దవాళ్ళు మొదలు పెడితే దాన్ని నిర్మించుకొని దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ముందు ఏమీ లేకుండా వచ్చి మెల్లమెల్లగా ఒక్కొక్కటి అప్పులు తీర్పుకుంటా ఇన్ని కిస్తీలు కట్టుకుంటా నేషనల్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని కట్టుకున్నాం సార్. మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ, మానసికమైన బాధలకు గురి చేస్తూ గత 3 నెలలు 4 నెలల నుంచి మేము అందరం ఇదే టెన్షన్లు. మూసీ సుందరీకరణ పేరుతో కుంభకోణం జరుగుతుందన్నారు కేటీఆర్. దాన్ని కూడా బయటకు తీస్తామన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో అన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకొస్తామన్నారు. మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తూ ఉన్నాం, మీ మాటలు చూస్తూ ఉన్నాం. మరి మొత్తం ఎస్టీపీలు మేము కట్టేసినాం. ఇప్పుడు ఎస్టీపీలా నువ్వు కొత్తగా కట్టేది లేదు. మరి ఎందుకు ఒకసారి 50,000 కోట్లని, ఇంకోసారి 70,000 కోట్లని జూపల్లి కృష్ణారావు, ఇంకోసారి 1,50,000 కోట్లని మళ్ళీ ముఖ్యమంత్రి రకరకాల మాటలు చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు డిపిఆర్ అయిందా? అసలు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందా? అందులో ఏమున్నది అసలు ఏందో ఎవరికి తెలియదు.
అందుకే నేను అనేదల్లా మీ యొక్క మూసీ పేరిట జరుగుతున్న భాగోతాన్ని కూడా మేము గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలా మూసీలో వీళ్ళని తీసేస్తా వాళ్ళని తీసేస్తా అంటే కాదు, మొదలు వాళ్ళకు తాళాలి, ఇళ్ళకు పంపి దగ్గరుండి గృహ ప్రవేశాలు చేయించు, అటెన్కా నువ్వు తొలగిస్తా అంటే కూడా వాళ్ళకి అవసరమైతే న్యాయపరంగా చట్టం పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు నిర్వాసితులకు ఇచ్చినాకనే తొలగించాలి తప్ప నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే మాత్రం తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేము కూడా క్షేత్రానికి కూడా వస్తామనే మాట మళ్ళొకసారి చెప్తూ మూసీ భాగోతాన్ని కూడా గమనిస్తున్నాం. అందులో నీ అవినీతి ఆలోచనలు కూడా అన్నీ కూడా చూస్తున్నాము, సరైన సమయంలో బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ